సో మొత్తానికైతే గోపీచంద్ గారి కొత్త మూవీ రాబోతుంది. అదేనండి, ప్రభాస్ గారు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు కదా గోపీచంద్ గారు. సో ఆయన కొత్త మూవీ రాబోతుంది భీమా నేమ్తో అయితే మాత్రం. సో గమనిస్తుంటే కనుక ఈ టీజర్లో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, ఒక సర్టన్ ఏరియా అంటే ఏదో ఒక ప్రాంతంలో బాగా చెడ్డవాళ్ళు అంటే విలన్స్ టైప్లో అయితే మాత్రం పెరిగిపోయి అక్కడ జనాలను ఇబ్బంది పెట్టడము, వాళ్ళని నరకడము, రకరకాలుగా అయితే అన్ని రకాలుగా దోచుకోవడానికి సిద్ధమైనట్టయితే తెలుస్తూ ఉంది ఈ టీజర్ని గమనిస్తూ ఉంటే మాత్రం. సో అటువంటి టైంలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చెడుగుడు ఆడుకున్నట్టయితే చూపిస్తూ ఉన్నారు. ఆ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇంకెవరో కాదండి, మన గోపీచంద్ గారు. చాలా కాలం తర్వాత అయితే మాత్రం ఆయన ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్గా నటించబోతున్నారు అని తెలుస్తూ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే మాత్రం మన సాయి కుమార్ గారి బ్రదర్ ఉన్నారు కదా, సో ఆయన వాయిస్లో మంచి పవర్ఫుల్ బేస్తో అయితే డైలాగ్స్ చెప్పిస్తూ ఉన్నారు. అందులోనూ మెయిన్గా గీతా సారాంశంలో మన శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా యథా యథాహి ధర్మస్య అని చెప్పి ఉంటుంది కదా, సో ఆ డైలాగు ప్లస్ ఈ శ్లోకం రెండు మిక్స్ చేసి అయితే చెప్తూ ఉన్నారు. అది మంచి ఇంపాక్ట్ చూపించింది ఆ బేస్ వాయిస్లో మాత్రం. ఎవరైతే మన గోపీచంద్ గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారో ఆయన చెప్పే విధానం కూడా డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ రాక్షసులను చంపే బ్రహ్మరాక్షసుని పంపించు అనే టైప్లో చెప్తున్నారు. అంటే వీళ్ళకంటే వైలెంటు, మరి చెడ్డవాడా మంచివాడా అనే క్వశ్చన్ మార్క్తో అయితే మాత్రం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు చివరి వరకు. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే జనరల్గా పోలీస్ అంటే పోలీస్ జీప్లోనో లేదు అంటే కనుక ఏదన్నా మంచి రాయల్ ఎన్ఫీల్డ్లోనో రావడం చూసాము, లేదా స్టైలిష్గా వాక్ చేసుకుంటూ రావడం చూసాము. ఈ టీజర్లో మాత్రం ఒక ఎద్దు మీద కూర్చొని మన గోపీచంద్ గారి ఎంట్రీ అయితే అదరగొట్టేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ ఎంట్రీ. అలాగే ఆయన బాడీ మెయింటెనెన్స్ తెలిసిందే కదా, ఆల్రెడీ ప్రభాస్ గారు చెప్పినట్టుగా ఆ కట్స్ ఏంటి కసక్ 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 అని, సో ఆ టైప్లోనే మెయింటైన్ చేశారు. లుక్ కూడా చాలా బాగుంది, ఆ కోర మీసాలతో ఆ హెయిర్ స్టైల్ కానీ అదంతా చాలా స్టైలిష్గా ప్లాన్ చేశారు. అలాగే మూవీలో కూడా ఒక మంచి కాన్సెప్ట్ ఉండి స్టోరీ కూడా బాగా అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంటే మాత్రం చాలా కాలం తర్వాత ఒక మంచి హిట్ గోపీచంద్ గారు కొడతారు అని తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయనకి సరైన హిట్ తగిలి చాలా కాలం అవుతుంది, కానీ గోపీచంద్ గారు మాత్రం యాక్షన్ కట్అవుటే, అది మనకి తెలిసిన విషయమే. సిటీ మార్లో చూసాము, ఇంకా చాలా మూవీస్లో చూసాము, శౌర్యం అని చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అలాంటి హీరోకి తగ్గ క్యారెక్టరైజేషనో లేదు అంటే స్టోరీ అనేది దొరకట్లేదు, కానీ ఇది మాత్రం ఒక మంచి స్టోరీ అయితే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ కూడా. సో ఎందుకంటే మంచి మూవీస్ వస్తూ ఉంటే ఇంకా కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటారు, చాలామందికి పని దొరుకుతూ ఉంటుంది, మాకు రివ్యూస్ చేయడానికి ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.